పాల ఓలిగలు కడప స్టైల్లో పూరి స్వీట్ రెసిపీ లోపల తీయటి రుచితో నోట్లో కరిగిపోయేలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వీట్ పూరి ఎలా చేయాలో చూద్దామా? కడప స్టైల్లో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి మొత్తం పూరీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా నీళ్ళని చిలుకరిస్తూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం పూరీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకూడదండి. గట్టిగా కలుపుకుంటే చపాతీలు అనేవి కొంచెం గట్టిగానే వస్తాయి. మనం పూరీ పిండిలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని రాసుకుని ఈ పిండి అనేది ఆరిపోకుండా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు తీసుకుని ఒక ప్యాన్లో 1 బెల్లం ముద్దని చాకుతో ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి నైఫ్తో. ఇప్పుడు చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ అనేది ఎగుట అనిపించకుండా రుచిగా ఉంటుంది ఈ బెల్లం సిరప్. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా మనం ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలండి. ఇందులో చూడండి, నలకలు అనేవి ఉంటే పోతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని శుభ్రంగా కడిగి ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ అదే ప్యాన్లో పోసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక చిన్న టీ గ్లాస్తో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పల్లీలని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీలని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించేసామంటే పైకి వేగినట్టే కనిపిస్తాయి, కానీ పచ్చిగా ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అదే గ్లాస్తో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న నువ్వులని అలాగే పొట్టు ఒలిచిన అంటే పొట్టు తీసేసి ఆ పప్పులని కూడా మనం మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. లేదా కొంచెం బరకగా అయినా తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం నీళ్ళని ఇలా కొంచెం దగ్గర పడే వరకు ఈ బెల్లం నీళ్ళని ఉడికించుకోవాలి. మరి ఎక్కువ దగ్గర పడకూడదండి, కొంచెం దగ్గర పడితే చాలు. అలాగే 2 లేదా 3 యాలకులని దంచి వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడిని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి దీన్ని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లి సిరప్ని. ఇప్పుడు మళ్ళీ మనం ఈ చపాతీ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పిండిని బాగా కలిపితే పూరీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న చపాతీ పిండిని చూడండి, మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. ఈ పూరీలు అనేవి మనకి కావలసిన సైజులో అయితే చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా పూరీలన్నీ బాగా కాల్చుకొని ఈ పూరీలని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకొని ఈ బెల్లం సిరప్ ఉంది కదా, నువ్వుల పొడి, ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం ఈ పాకంలోనే ఇలా పూరీలన్నీ డిప్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవచ్చు. లేదా స్పూన్తో ఇలా పూరీకి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇలా రోల్ చేసుకునైనా తినేయచ్చు. లేదా మనం చేత్తో ఇలా మొత్తం పెట్టుకొని చిన్నగా ఇలా మెల్లగా ఇలా రోల్ చేసుకొని మన ఇంట్లో పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చినా సరే, బంధువులు వచ్చినా సరే ఇలా అప్పటికప్పుడు ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా స్వీట్ కూడా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ఈ కడప ఓలిగలని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.